ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తాను. మనం ఆయనను ఏర్పరచుకున్నామని కాదు, ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు కదా. ఏమంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. రోమపత్రికలో కూడా చదువుతాడు, నువ్వు అడవి ఒలీవ అయిన నిన్ను నిక్కమైన ఒలీవ చెట్టుతో నిన్ను అంటుకట్టాడంట. దేవుడు అంటుకట్టుకున్నాడు మనల్ని. దేవుడిలో ఉండాలని, దేవుడితో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మన జీవితాలు మాత్రం దేవుడిని వదిలేసి ధనాన్ని పట్టుకుంటున్నాం, దేవుడిని వదిలేసి సంపద పట్టుకుంటున్నాం, దేవుడిని వదిలేసి సుఖాన్ని పట్టుకుంటున్నాం, దేవుడిని వదిలేసి వ్యసనాన్ని పట్టుకుంటున్నాం. దేన్ని ఎత్తుకుంటున్నారు ఎక్కువ? సినిమాలు. ఏంటండి, కొంతమందికి సినిమాలు, సీరియళ్ళు, సెల్ ఫోన్. అమ్మ మీరు నిజం చెప్పండి, భార్య భర్తలన్నా వదిలేసి ఉంటున్నారు, కానీ ఈ మాయిదారి వస్తూ పక్కలో భార్య లేకపోయినా ఉంటున్నారు, భర్త లేకపోయినా నిద్ర ఆడుతుందా లేదా? అట్ట చూస్తున్నారేంటి రాజుగారు? ఏమన్నా మీ అక్కగారింటికి పంపించినట్టు ఫోన్ ఎప్పుడైనా మీ అక్కగారింటికి పంపించారా? అట్ట చూస్తున్నారు, నవ్వుతున్నాడు సిలకనవు. అవునా కదా? ఏదున్నా లేకపోయినా అట్ట. ఏసాని గారితో ఇందాక పల్లవి ఎందుకు పాటించాను తెలుసా? నా జీవిత భాగస్వామి. ఏసాని గారు అనుభవించారు దేవుణ్ణి అత్తుకొని ఉండటంలో. అది అనుభవించి, నాకు ఈ లోకానుసారంగా భాగస్వామి లేదు, కానీ నా నిజమైన భాగస్వామి ఎవరో తెలుసా? నువ్వేనయ్యా, నువ్వే అని చెప్పి పాట పాడాడు. ఇంకో పాట కూడా పాడాడు ఆయన. నీ కుడి హస్తం తల కింద ఉన్నది, నీ ఎడమ చేయి అత్తుకొని ఉన్నది. కదా కదా, ఉందా లేదా మాట? ఏమండి, అత్తుకొని ఉండటం గురించి అనుభవించిన వాళ్ళే చెప్పగలరు ఆ మాట. మనం చెప్పలేము. మనము చిన్నదానికి దేవుడిని వదిలేసే మనుషులు, చిన్న కష్టానికి దేవుడిని వదిలేసే మనుషులు, చిన్న ఇబ్బంది, శ్రమ, కష్టం కలిగితే దేవుడిని వదిలేసే మనుషులు. ఈరోజు మనుషులు, దేవుడు బిడ్డలారా, ఆశీర్వాదాలు వెంట పరిగెడుతున్నారు, కానీ నాకు ఏదేమైనా కూడా, నా శ్రమ అయినా, నా కష్టమైనా, నా ఇబ్బంది అయినా, నా జీవితంలో ఏదైనా దేవుడిని అంటి పెట్టుకుంటూ ఉంటానని ఆలోచన ఎంతమందికి ఉంది? ఆలోచన చేయండి. దేవుడు దీవిస్తేనే దేవుడు, దేవుడు ఆరోగ్యం ఇస్తే దేవుడు, దేవుడు నెమ్మదిస్తే దేవుడు, లేకపోతే దేవుడు కాదు. దేవుడు కాదు అన్నట్టుగా తయారైపోయిన కాలంలో ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? జీవిస్తూ ఉన్నాం. మీకు అర్థం కావడానికి త్వరగా ముందుకు వెళ్తాం. ధనాన్ని నమ్ముతున్నాం, ధనాన్ని అంటి పెట్టుకుంటున్నాం కదా. అవునా కాదు? చెప్పండి, చెప్పరేంటి? కొంతమంది భార్యని నమ్మరు, కొంతమంది భర్తని నమ్ముతారా? డబ్బులు విషయాల్లో ఎంత సంపాదిస్తున్నారో చెప్పరు, ఎక్కడ దాచారో చెప్పరు, బ్యాంకులో ఎంత ఉందో చెప్పరు. దేవుడు వాక్యం వింటున్న మన జీవితం మీకు అర్థం కాడని చెప్తాను, మీకు అర్థం కాడని చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను. ఏమంటే బైబిల్లో గేహాజీ అనే ఒక భక్తుడు ఉన్నాడు కదా. ఎవరు ఉన్నాడా లేదా? భక్తుడా కాదా? భక్తుడా కాదా? డౌట్ మీకు. ఏమోనండి పాస్టర్, కుష్టి వచ్చింది కదా అందుకే కొంచెం డౌటు. నిజంగా భక్తుడే. భక్తుడు కాదని నేను చెప్పను. ఎందుకో తెలుసా? ఆయన ఎవరి దగ్గర శిష్యరికం చేశాడు? చెప్పాలి. ఎవరి దగ్గర శిష్యరికం చేశాడు? దైవజనుడైన ఎలీషా దగ్గర శిష్యరికం చేశాడు. ఆయన గురువు గారు ఎవరు? ఆయనకి గురువు గారు ఎవరు? ఏలియా. వీళ్ళిద్దరూ కూడా బైబిల్ ప్రవక్తల్లో టాప్ మోస్ట్ ప్రవక్తలు. నాకు వీళ్ళిద్దరూ ఇష్టం. ఎవరిద్దరు? దేవుడి కోసం పౌరుషంతో పనిచేసిన బలవంతులు, మంచి ప్రవక్తలు అని చెప్పగలను. ఎందుకంటే వారు చేసిన కార్యాలు అలాంటివి కదా. వాళ్ళు చేసిన కార్యాలు అలాంటివి, మామూలు విషయాలు కాదు. ఏలియా మీరు గమనించండి. ఏలియా ఎత్తబడక మునుపు 2వ రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనకి 2 అధ్యాయంలో మనకు కనపడతాయి. ఎత్తబడక మునుపు దేవుడు నన్ను పలానా స్థలానికి వెళ్ళమన్నాడు అని చెప్పాడు కదా. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నువ్వు ఎక్కడుంటే నేను విడవను, ఎడబాయి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నాడు. సరే బాబు, రా బాబు మరి అయితే అని చెప్పాడు. ఒక 5 ప్రాంతాలు తిరిగారు. గిల్గాలు, యొర్దాను, ఏమండి, అవునా కదా, ఒక 5-6 ప్రాంతాలు తిరిగారు. కానీ ఇంకో ప్రాంతానికి చాలామంది శిష్యులు అంటున్నారు, ఈరోజు ఎత్తబడతాడేమో, రేపు ఎత్తబడతాడేమో, నీ గురుగారు పరలోకానికి వెళ్ళిపోతాడంట, దేవుడు తీసుకెళ్ళిపోతాడంట, అందరూ చెప్పు, నాకు తెలుసు ఊరుకోండి అంటున్నాడు. ఎవరు? ఏమి అడగనట్టు వెళ్ళిపోతున్నామని చెప్పి ఎవరిని అడగట్లా? ఏలియాని అడగట్లేదు. ఏం కావాలో అడగట్లేదు, వెళ్ళిపోతున్నామని అడగట్లేదు. కానీ ఆయన వెనకాలే
ఆయన వెనకాలే తిరుగుతున్నాడు. ఆఖరికి నాకు అనిపించింది, ఒకవేళ అడగకపోతే ఆ రథాన్ని పట్టుకుని వెళ్ళిపోదుడేమో కదా. అంత విశ్వాసం కలిగిన మనిషి ఎవరు? ఎలీషా. ఆఖరికి ఈయనకి అర్థమైపోయింది. ఎవరికి? ఏలియా కాదు. బాబు, నీ దగ్గర నుంచి నేను ఎత్తపడకమనుపో, నీకు ఏదైనా కావాలా చెప్పు అన్నాడు. మొత్తానికి తన హృదయంలో ఉన్న కోరిక, నీ మీద ఉన్న ఆత్మ, నాకు 2 పాలు కావాలి. నువ్వు అడిగింది అసాధ్యమయ్యా, నా వల్ల కాదు. నేను ఎత్తపడ్డాక మళ్ళీ నీకు కనిపిస్తే అది జరుగుతుందయ్యా, లేకపోతే జరగదు అన్నాడు. ఏమండి, రథం వచ్చింది, వేరు చేసింది. ఏమండి, ఆయన ఎక్కించుకుంది, వెళ్ళిపోతుంది. కింద నుంచి నరుస్తున్నాడు, ఇశ్రాయేలుకి రథము రౌతు నువ్వే 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 అని అరుస్తున్నాడు. ఈలోపు ఏలియా దప్పటే కింద పడ్డది. ఈయన భుజం మీద వేసుకున్నాడు. ఈయనకి అర్థమైపోయింది, ఆయన కనిపించలేదు కానీ ఆయన దుప్పటి పడ్డదిగా అని మీద వేసుకున్నాడు. ఆ గొంగలు వేసుకున్నాడు. ఈయన దుప్పటి చింపేశాడు. ఆయనకున్న గొంగలు చింపేసి అర్ధాన్ని నా దగ్గరికి వెళ్ళి కొట్టాడు. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. అంతే, పరీక్ష పెట్టాడు అనమాట. అవుతుందా జరగదా? అర్ధాన్నది 2గా చీలిపోయింది. అవతల పక్క వెళ్ళిపోయాడు. ఏమన్నా ప్రవక్తలు శిష్యులు వచ్చారు. ఇవన్నీ మనకు తెలుసు, మనకన్నీ తెలుసు. ఆఖరికి ఈయన దగ్గర శిష్యరికం చేయడానికి గేహాజీ అనే మనిషి వచ్చాడు. ఎవరు? గేహాజీ అనే మనిషి వచ్చాడు. ఈ తర్వాత అధ్యాయంలో ఏం జరిగింది? ఇశ్రాయేలు మీదకి సిరియన్లు రావడం, దోచుకోవడం, వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగిపోయింది. ఒక చిన్నదాన్ని తీసుకెళ్ళిపోయాడు. నయమాన్. ఎవరు? నయమాన్ ఎవరు? సిరియా దేశపు సైన్యాధిపతి. మన దేశానికి రక్షణ వ్యవస్థకి మంత్రి ఎవరు బాబు? మీ నాన్న అయ్యం అట్టి సోతనం వల్లేను. ఎవరు? రాజ్నాథ్ సింగ్. ఒకప్పుడు ఈయన ఉండేవాడు. ఎవరు? అమిత్ షా ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఆర్థిక శాఖ, హోంశాఖ అంటే ఆర్థిక శాఖగా కాదు, మిలిటరీయా? సరే, మీరు గమనించు. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మొత్తం ఆయనదే అనమాట. ఎక్కడ ఎన్ని విమానాలు ఉన్నాయి, ఏ షిప్ ఎక్కడికి వెళ్ళాలి, ఎయిర్ కానీ లేకపోతే నేవీ కానీ మామూలుగా రైఫిల్తో యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా ఎవరి చేతిలో ఉన్నారు ఇప్పుడు? రక్షణ శాఖలో ఉంటుంది. ఒక దేశానికి ఒక రాజు, మంత్రి, సైన్యాధిపతి ముఖ్యం. దేశంలో 3వ గొప్ప వ్యక్తి ఎవరు? నయమాన్. ఎవరు? అలాంటి వ్యక్తి రథాలు వేసుకుని ఈ పిల్ల మాట పట్టుకుని, ఆ చిన్నదాని మాట పట్టుకుని, ఇశ్రాయేలు చిన్నదాని మాట పట్టుకుని ఎక్కడికి వచ్చాడు? వెండి పట్టుకుని, పట్టు వస్త్రాలు పట్టుకుని, రథాలు వేసుకుని, ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ లెక్కేలేవు, అన్నీ వేసుకుని ఎక్కడికి వచ్చాడు? రాజు దగ్గరికి వచ్చాడు, ఇశ్రాయేల్ రాజు దగ్గర. మీ ఊర్లో, మీ దేశంలో ఎవరో ఉన్నారంట, ఆయన ప్రార్థన చేస్తే చాలంట బాగుపడిపోతామంట అని చెప్పి, అలా కూడా చెప్పలే, నన్ను బాగు చేయని అన్నాడు. ఉత్తరం తెచ్చి నన్ను బాగు చేయన్నాడు. ఈ రాజుకి పిచ్చెక్కిపోయి, నేనేమన్నా దేవుణ్ణా? ఒకరిని చంపడానికి కానీ ఒకరిని బతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా అని చెప్పి ఏం చేశాడు? బట్టలు చింపుకొని కలహానికి కారణాన్ని వెతుకుతున్నాడు చూడు అసూర్ రాజు అని చెప్పుకుని నేను ఏడడం మొదలెట్టాడు. ఈ వార్త ఎవరికి తెలిసింది? ఎలీషాకి తెలిసి. అరే ఆయన ఇక్కడ పంపించాడు. వచ్చాడు, రథాలు వేసుకుని మళ్ళీ ఎక్కడికి? ఈ రథాలైనా ఎక్కడికి వెళ్ళి? ఎలీషా ఇంటి దగ్గరికి వెళ్తున్నాయి. వస్తున్న సంగతి ఎవరికి తెలుసు? రే గెహాజీ, నువ్వు వెళ్ళి ఆడికి చెప్పు. ఎవరికి? నయమానికి చెప్పు, యొర్దాను నదిలో 7 సార్లు మునగమను, ఆడు జబ్బు పోద్దని చెప్పు అన్నాడు. బయటికి కూడా రాలే. ఎవరు? ఎలీషా గారు బయటికి రాలే. వచ్చారా? ఒక దేశానికి 3వ పెద్ద అధిపతి తన కోసం వస్తే వెండి వస్త్రాలు అన్నీ పట్టుకొస్తే చూడడానికి కూడా ఇష్టం లేదు. దీనికి చూడడానికి కూడా ఇష్టం లే. పెద్ద ఏమండి ప్రాధాన్యత ఇవ్వలేదు. మనమైతే ఒక పోలీస్ కానిస్టేబుల్ మన చర్చికి వస్తే చాలు, ఇంకా ఆయన స్టేజ్ ఎక్కించి అంత అడవిడి చేయట్లేదు. ఇప్పుడున్న సంఘాల్లో ఇదే బాధ, ఇదే సమస్య. దేవుడికి ఇవ్వాల్సిన దానికంటే ఏమంటే రాజకీయ నాయకులకి, ఏమంటే ప్రజా నాయకులకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తున్నది ఎంత అంత కాదు. భక్త సింగ్ గారు ఎంఆర్ఓ అని చెప్పులు చదవమని ఇవ్వడండి, పరిచయలో పెట్టేవాడంట. ఎంఆర్ఓ అని చెప్పులు చదివేవారంటండి. ఆ సహవాసం అలాంటిది. మనకే నేనేంటి, నా పని ఏంటి, నేనేంటి, నా వ్యాపారం ఏంటి, నా డిగ్రీలు ఏంటి, ఎఫ్ఆర్సిఎస్ ఎంఆర్సి ఎక్కడ? రాజుగారు నేను చేయడం ఏంటి పని అని అనుకుంటాం. బయటికి వెళ్ళా చెప్పాడు. గేహాజీ వచ్చి చెప్పాడంట. నయమానికి ఏమొచ్చింది?
మామూలు కోపం రాలేదు. శుక్రవారం చెప్పాను కోపం కోసం, ఆమాను కోపం కోసం చెప్పాను అనమాట. సరే మీరు గమనించండి, చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడట రాధం మీద. నేను అనుకున్నాను ఎలీషా వచ్చి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను, నా దగ్గరికి వస్తాడు అనుకున్నాను, జబ్బు మీద చేయి పెట్టి ఇళ్ళలాగా అంటాడు అనుకున్నాను. అన్నీ ఈయన అనుకోవడమే, అన్నీ మనకు మనం అనేసుకోవడమే కదా. అప్పుడు రథం నడిపివాడు అన్నాడు, అయ్యా ఇంతకంటే గొప్ప కార్యాలు చేయమంటే మనం చేస్తాం కదా, ఆయన పెద్ద పని చెప్పలేక మనకి. మన దేశంలో అవిలా లేదా, ఆ నది లేదా, ఈ నది లేదా, అంతకంటే గొప్ప నది ఇది. మురిక్కాలం నట్టుకుని అందులో మొలగమంటాడా నన్ను? నా దేశ రక్షణ వ్యవస్థే నా చేతిలో ఉంది ఏమనుకున్నాడు ఆయన అని అనుకున్నాడు. కానీ మొత్తానికి ఆయన కొంచెం జాలి. ఏమండి కింద రథం నడిపేవాడు చెప్పాడు కాబట్టి వెళ్ళి 7 సార్లు మునిగాడంట. మళ్ళీ పసి పిల్లల దేహం వంటి దేహం అవగానే మొత్తం రథాలు వేసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చాడు చెప్పాలి? ఎక్కడికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఈ రథాలన్నీ పట్టుకుని ఎలీషా దగ్గరికి వచ్చాడు. అయ్యా ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు, నేను చూసిన దేవుళ్ళు ఎవరు దేవుడు కాదు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని నాకు అర్థమైపోయింది అయ్యా. కాబట్టి దయచేసి ఈ చిన్న కానుక, ఏ కానుక చెప్పరేంటి, ఈ చిన్న కానుక తీసుకో అని అన్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం నేను చదివిస్తాను. 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. ఏమంటున్నాడు? మన ఇంటికి కానీ, అమ్మ నా వైపు చూడండి, మన ఇంటికి కానీ వెండి కడ్డీలు, బంగారు కడ్డీలు, పట్టు వస్త్రాలు, అమ్మ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి వస్తే ఏమంటాం? వస్తే మీరేం చేస్తారు? వెండిని వెండిగా, బంగారాన్ని బంగారుగా, పట్టు వస్త్రాల దగ్గర ఎక్కడ పెట్టాలో, ఏ సెల్ఫ్లో సదరాలో, ఏ బీరువోలో ఎక్కడ పెట్టాలో మొత్తం అన్నీ సదిరేసుకుందాం. కానీ ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు నేను ఏది తీసుకోను అన్నట్టు. ఏది చెప్పాలి, నోరు తెరవండి, ఏది తీసుకోను అన్నట్టు. బాగుంది. ఆయన బ్రతిమలాడాడంట. చూడండి కింద వచ్చిన అదే లైను చూడండి. అక్కడ రాస్తాడు, నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయేను. ఎంతో బతిమాలాడంట, ఎంతో. మన ఇంటికి ఎవరన్నా తినడానికి టైంకి వచ్చారనుకోండి, ఏమండి కొంచెం అన్నం తినండి, చేపల కూర ఉండేవండి, చేపల పులుసు పెట్టేవండి, చికెన్ ఎప్పుడు చేసామండి, మటన్ ఉందండి, ఒక్క ముక్క అన్న తినండి. అన్నం వద్దయ్యా ఇప్పుడే తినొచ్చానన్నా, కనీసం టేస్ట్ చూడండి, ఈ గారి తినండి, ఈ చపాతీ తినండి, ఈ పూరి తినండి, కనీసం ఒక ముక్కనే తినండి, మాది ఎట్టాగుందో రుచి చూడండి అని అడుగుతారు కదా. ఆ బతిమలాడాడంట. ఏమన్నాడు? నాకేది వద్దు పోరా అన్నాడు. రథాలు వేసుకొని అన్నీ వెళ్ళిపోతున్నాడు. పక్కన ఉన్న మనిషి ఎవరో, ఈయనకి ఒక ఆలోచన, నా యజమానుడికి మనసు లేదు కానీ ఈయనకుంది మనసు. అసలు ఎందుకు వద్దన్నాడనే జ్ఞానం ఎవరికి రావాలి? ఎవరి శిష్యుడినా చెప్పాలి? ఎవరి శిష్యుడు? ఎలీషా శిష్యుడు. అసలు మా గురువుగారు ఎందుకు వద్దంటున్నాడు అని ఆలోచన ఈయన చేసాడంటారా? చెప్పాలి. లోకానుసారంగా ఆలోచించి, లోకానుసారంగా ప్రవర్తించి, లోకానుసారంగా పరిగెడుతున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుడు శిష్యులు అనబడిన దేవుడు మన హృదయాన్ని ఎరిగిన దేవుడిని మన దగ్గర పెట్టుకుని దేవుడితో ఉంటూ మన హృదయం ఎక్కడుందో, దేని వెనకాల పరిగెడుతున్నామో, దేని వెనకాల జీవిస్తున్నామో, దేనికోసమైతే మనం వెంపర్లాడుతున్నామో దేవుడికి తెలియదంటారా? తెలుసా తెల్లా? నా యజమానుడికి మనసు లేదు కానీ నేను వెళ్ళి తెచ్చుకుంటానని అనుకుని పరిగెత్తాడు లేదా? చెప్పాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అడ్డదారిలో వెళ్ళిపోయాడు. మొత్తం రథాల కంటే స్పీడ్గా పరిగెత్తాడు. మరి డబ్బు అంటే పరిగెత్తాం చూడండి. రథాలతో స్పీడ్గా పరిగెత్తిన మనిషి మన సంపద కోసం, ఏమండి నిజం చెప్తున్నా, సంపద కోసమో, డబ్బు కోసమో, చీరల కోసమో, ఆఫర్లు ఉన్నాయంటో మనం పరిగెడతాం. చూసారా? అప్పుడప్పుడు ఎంత దూరమైనా పరిగెడతారు. రాజుగారు బంజారా హిల్స్ వాచీల కోసం పరిగెట్టినట్టు. ఇప్పుడంటే వెళ్ళట్లేదు కానీ మీరు ప్రతిదానికి పరిగెడతాం. కానీ ఎప్పుడైనా మందిరానికి రావడానికి, మీటింగ్కి రావడానికి, ఎక్కడైనా దేవుడి సన్నిధి వాక్యం జరుగుతుందంటే అక్కడ పరిగెడతామండి మనం. అట్లా చూస్తున్నారేంటి? దాని వెనకాల పరిగెత్తాడంట. పరిగెత్తి అరిసేసరికి ఆగాడు. ఎవరు? ఏమైంది అంత పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏంటి, కంగారు ఏంటి అని అంటే, అయ్యో ఇప్పుడే ఇద్దరు శిష్యులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎఫ్రాయిం నుంచి వచ్చారు.
ఎఫ్రాయిం మన్యము నుంచి వచ్చారు, 2 శిష్యులు వచ్చారు. వాళ్ళకి 2 మణుగులు వెండి, 2 పట్టు వస్త్రాలు అడుగుతున్నాడు మా గురుగారు. ఎవరో మా గురుగారు అడుగుతున్నారయ్యా, మీరు ఇట్లాగ వెళ్ళారా లేదా, ఇట్లా 2 వచ్చారు, వాళ్ళ కోసం కావాలని అంటే, అప్పుడు ఆయన నయమని అన్నాడంట, ఒరు బాబు దీనికి 2 ఎంతలు అటుకెళ్ళు, నువ్వు 2 మణుగులు అడిగావు, నేను 4 మణుగులు వెండిని ఇస్తా. నువ్వు 2 వస్త్రాలు అడిగావు, 4 పట్టు వస్త్రాలు ఇస్తా అని చెప్పి 2 మనుషుల్ని ఇచ్చి, ఆ పట్టు వస్త్రాలు ఇచ్చి, ఆ వెండినిచ్చి మోయించి ఎక్కడి దాకా తీసుకెళ్ళమన్నాడు. ఎలీషా గారి ఇంటికాడ పెట్టేసి రండి అన్నాడు. మోసుకుంటూ వస్తున్నారు 2, నా వైపు చూడండి, మోసుకుంటూ వస్తే కరెక్ట్గా మెట్ల దగ్గరికి వచ్చారంట. ఎవరింటి మెట్లు ఇయ్యే? ఎలీషా ఇంటి మెట్ల దాకా వచ్చారంట. చూడండి, కిందకి వెళ్దాం చూడండి. అక్కడ మీరు గమనిస్తే 24వ వచనం, మెట్ల దగ్గరకు రాగానే ఎక్కడికి వచ్చారు? ఈ మోసుకుని ఎలీషా ఇంటి మెట్ల దాకా రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచిపెట్టి వారికి సెలవు ఇయ్యగా వారు అక్కడ దాకా తెచ్చారు, లోపలికి రానివ్వలేదు. లోపలికి వస్తే ఎవరికి తెలిసిపోద్ది? ఎంత తెలివో మనకు ఉండే జ్ఞానం ఇంత అంతా కాదు. అయ్యగారు మళ్ళీ ఏం ఎరగినట్టు లోపల దాచేసి మళ్ళీ గదిలోకి వెళ్ళి ఎలీషా ముందు నిలిచాడంట. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు లేదా? అప్పుడు ఈయనేమన్నాడు? నేను ఎక్కడికి వెళ్ళా? నువ్వు ఎంతసేపు ప్రార్థనలో ఉన్నావు కదా, నేను ఎక్కడే ఉన్నా అని దబాయించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ఆ మనుష్యుడు రథము దిగి నిన్నెదుర్కొనుటకు వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ఎవరన్నారు ఈ మాట? ఇప్పుడు నేను అంటాను, ఎలీషా చిన్నటోడు కాదా? దైవజనుల్లో గొప్పోడా కాదు? అట్టా చూస్తున్నారేంటి? 2 అంతల ఆత్మాభిషేకం పొందిన మనిషి, యొర్దాను పాయలు చేసిన మనిషి, చనిపోయిన కుర్రోని బ్రతికించిన మనిషి కదా, కరువులో పోషించిన మనిషి శిష్యుల్ని కదా, కొండలో విషాన్ని తీసిన మనిషి, ఏమంటే నీరు పాడైపోతే నీరును బాగు చేసిన మనిషి, చచ్చిపోతే శవం ఆయన ఎముకలకు తగిలితే లేచి నిలబడ్డ మనిషి. ఆయన అంటున్నాడు, నా మనస్సు నీతో రాలేదా అంటున్నాడు. ఇప్పుడు నేను అంటాను మీకు ఒక ప్రశ్న, మనం దేని వెనకాల పరిగెడుతున్నామో, దేని అత్తుకొని ఉన్నామో? ఎలీషా కంటే మన దేవుడు గొప్పవాడా కాదా? ఆయనకి తెలుసా తెల్దా? ఎలీషాకి ఇన్ని తెలిస్తే, ఏంజలైనా కూర్చో మాట్లాడుకో. ఎలీషాకే ఇన్ని తెలిస్తే దేవుడికి ఎన్ని తెలుస్తాయి? ఆలోచించేయండి. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కిందకు వస్తా చూడండి. ఆయన పరిగెత్తి తెచ్చుకున్నాక, అయ్యా ఏమండి అక్కడ కింద 26వ వచనం అంటాడు, కింద 26వ వచనంలో, నీతో కూడా రాలేదా ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా ఇది సమయమా? మన జీవితాన్ని రక్షణ వైపు నడిపించుకోవాలి, రాకడ కొరకు సిద్ధపడాలి. ఎప్పుడన్నా మనం దీనికి సమయం ఎక్కువిస్తున్నాం? మన జీవితంలో ఆత్మీయతకు ఎక్కువ సమయం ఇస్తున్నామా? లోక సంపాదనకి ఎక్కువ సమయం ఇస్తున్నామా? కనీసం ఈ 3 గంటలకు దేవుడి సన్నిధిలో కూర్చోడానికి కూడా పావుగంట టైం ఎక్కువైతే టైం చూసుకుంటామా? పావుగంట టైం ఎక్కువైతే టైం చూసుకుంటాం. పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడే 2 గంటలు అయిపోయిందా, సొల్లు వేసుకుని కూర్చున్నాం. మనం ఏం వస్తుంది? ప్రార్థన చేసుకుందామని అంటామండి? అంటామా మనం? పావుగంట ఎక్కువ అయ్యేసరికి మొన్న పావు తక్కువ 1 గంట అయిపోయింది తెలుసా మీకు? ఎప్పుడు పోయిన ఆదివారం సనుక్కున్నారా హృదయంలో? మీరు చదువుకున్నారో లేక నాకు తెలియదండి, దేవుడు చూస్తున్నాడు. మీ హృదయాలు దేవుడు ఎరిగిన దేవుడు. యథార్థంగా చెప్తాను, మీ హృదయాలు దేవుడు ఎరిగిన దేవుడు. ఆయన మనస్సు మీ హృదయమును పరిశీలన చేస్తుంది. రాత్రి చెప్పేటి దేవుడు పరిశీలన సనుక్కోవడం దేవుడికి తెలియదా? అంటున్నాడు కదా, ఇది సమయమా? దైవజనులుగా మనకు అవసరం లేదయ్యా, నాకు ఎన్నో ఎకరాల పొలం ఉంది, ఇడిచిపెట్టి వచ్చా దేవుడి సేవ కోసం. ఏంటి అదే ఇడిచిపెట్టినోడిని నాకు ఇది గొప్ప అని అనుకున్నాడు. కానీ అక్కడున్న భయంకరమైన మాట ఏంటో తెలుసా? 27వ వచనం, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని.
ఇక్కడ రాశాడండి ఎబ్రి పదంలో, మళ్ళీ ఏంటో తెలుసా? దబాక్ అని ఇక్కడ రాశాడు. ఏమంటుకుని ఉంటుందంట? ఏమంటుకుంటుందంట? కుష్టి నిన్ను అత్తుకొని ఉండును అని రాయించాడు దేవుడు మూల భాషలో. ఎవరికి ఎవరికి ఎవరికి? గేహాజీకి. గేహాజీ సంతతంతటికే. కొన్ని జబ్బులు పిత్తరుల నుండి వస్తాయి రావా? అట్ట చూస్తున్నారేంటి? బీపీ ఉందా మీ నాన్నకి మీ అమ్మకి అని అడుగుతారు హాస్పిటల్కి వెళ్తే. ఏమంటాం మనం? ఉన్నదంటావు. మీ అమ్మకి మీ నాన్నకు ఉందా? ఇప్పుడు వచ్చింది మీ అమ్మకి. మీ అమ్మకి షుగర్ ఉందా? నీకు ఉందా? మరి అది మా తాతకి మా అమ్మమ్మకి ఏమండి షుగర్ అయితే లేదు. మా నాన్నమ్మకి మా తాతకి కూడా షుగరు. కానీ మా నాన్న సంపాదించుకున్నాడు, మా అమ్మ సంపాదించుకుంది. వాళ్ళిద్దరి తర్వాత మా ఇద్దరు రోగం నాకు కూడా వచ్చింది. ఏది? షుగరు కదా. అసలు నిజం చెప్పాలంటే మనకు కష్టపడాల్సినంత కష్టపడకుండా ఉండటం వల్లే మనకి జబ్బులు వస్తున్నాయి. మీ అందరికీ చెప్తున్నా, మన పని మనం అట్ట చూస్తున్నారేంటి? సామాన్లు తవ్వడానికి ఒకరు, బట్టలు ఉతకడానికి ఒకరు, మాట తెట్టడానికి ఒకరు. అవునా కదా? చెప్పరేంటి? బట్టలు ఉతకడానికి ఒకరు, ఇంకా ఇల్లు తొట్టడానికి ఒకరు, తడి పట్టేయడానికి ఒకరు. సరిపోతున్నారమ్మా? ఇంకో మాట చెప్పాలంటే వంట చేసే వాళ్ళు ఒకరు. కొంతమంది ఇంట్లో వంట చేసే మనుషులు ఉంటారు తెలుసా మీకు? అట్ట చూస్తున్నారేంటి? పాస్టర్ గారు ఏదో కొత్తగా చెప్తున్నాడు. మన పని మనం చేసుకుంటే మనకు జబ్బులు వస్తాయండి. నేను అంటే మన పనులు మనం చేసుకోకపోతే 36 జబ్బులు వస్తాయి. అసలు నా శరీరం గురించి నేను చెప్తున్నాను. అసలు సుఖానికి అలవాటు పడిపోయింది నా శరీరం. నిజంగా ఒక్క పని చేయం మనం, ఒక్క పని చేయం. కానీ ఆరోగ్యం ఉండాలి మనకి. అటు కదలం ఇటు కదలం. శరీరం ఏమవుతుంది? కొవ్వు పేరుపోయి, నా భాషలో చెప్తున్నాను ఏమనుకోవద్దు, కొవ్వు పేరుపోయి రక్త ప్రసరణ ఆగిపోయి అమ్మ ఏం పెరుగుతుంది? పంపు పెరుగుతుంది. మిషను ఇలా కొట్టుకుని ఇలా కొట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏమొచ్చినట్టు? బీపీ అంటాం దాన్ని. ఏమంటాం అంటే బ్లడ్ ప్రెషర్. అది ఎక్కువ కొట్టుకోవాల్సి వస్తుంది, అందుకు గమ్మున అయిపోద్ది. తర్వాత షుగరు. నిజం. దేవుడు బిడ్డలారు, దేవుడు వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడు? గేహాజీకి తన సంతతికి, కొడుకు కూడా అనలేదండి, సంతతికి. ఎంత భయంకరంగా ఉంది ఈ మాట. సంతతికి అంటే తరతరాలు అంటు పెట్టుకున్నదంట. అంటే పుట్టుకతోనే కుష్టి వచ్చేస్తుంది వాళ్ళకి. పుట్టుకతోనే కుష్టి వచ్చేస్తుంది, పుట్టుకతోనే షుగర్ ఉంటుంది, పుట్టుకతోనే జబ్బు ఉంటుంది. ఎంత భయంకరం, ఎంత భయంకరం. డాక్టర్తో మొన్న ఐ చెకప్కి వెళ్ళాను నేను. ఐ చెకప్కి వెళ్తే ఆయన చెప్తున్నాడు ఏమంటే మీ వయసు ఎంత అన్నాడు. 39 పూర్తయిందండి, 40 వచ్చినాయి అని అన్నా. వెంటనే 40 నడుస్తుంది అంటున్నా. 40 నడుస్తుందని ఆయన అంటున్నాడు, అప్పుడే మీకు లాంగ్ షార్ట్ వచ్చేసిందా అంటున్నాడు. 40 దాటేకి వస్తుందండి కొంతమందికి. ఎప్పుడు 40 దాటకు మా జాన్గడ్ అయితే మేమందరం వెళ్ళాము. ఆడంటే నాకేం లేదు అన్నాడు. చెక్ చేస్తే ఆడికి దూరం కనపడతలేదు. నాకేం లేదన్నయ్య అంటున్నాడు. షుగర్ టెస్ట్ కూడా చేయించాం మనం ఆడికి. రేపు ఎప్పుడో పంపించు, నాకు డౌటు. నిజం చెప్తున్నా. దేవుడు నాకేం లేదన్నయ్య అన్నాడు. ఇంతకు మొత్తం అందరూ చెక్ చేయించుకుంటే ఆడికి బయటకు వచ్చింది. మనకేం లేదనుకుంటాం, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం. చెక్ చేయితే అన్నీ బయటకు వచ్చేస్తే మనకే. మీరు గమనించండి. నాకు అనిపించింది డబ్బును అతుక్కోవడానికి పరిగెత్తిన ఈయన జీవితం ఎట్లా ఉంటే, ఒక సేవకుడు దగ్గర తరిపీదు పొందుతున్న ఈయన పరిస్థితి ఎట్లా ఉంటే జీవము గల దేవుణ్ణి వదిలేస్తే మనకు ఎట్లా ఉంటుంది అంటారు. ఎందుకో తెలుసా? నేను ఒక మాట చదివిస్తాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీకు మొదటి మాట చెప్తా. మొదటి మాట నా టైంకి నేను ముగిస్తాను, మీరేం కంగారు పడద్దు. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. 4. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడములను మీకు బోధించదను
రండి. మీరు గమనించండి, మోషే చనిపోయే ముందు దేవుడు చెప్పాడు 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో, అయ్యా నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళవు, ఎందుకంటే నువ్వు కాని మాట పలికావు, నా ప్రజల్ని నువ్వు ద్రోహులారని తిట్టావు అని చెప్పి 2 సార్లు 2 తప్పులు నువ్వు చేసావయ్యా, బండను మాట్లాడమంటే బండతో కొట్టావు అని 2 సంఘటనలు చెప్పి నువ్వు వెళ్ళవు, కావాలంటే కొండకి చూడు అని అన్నాడు. 4వ అధ్యాయం వచ్చేసరికి సరే, 3వ అధ్యాయంలో నీ తర్వాత నీ పరిచారకుడైన యెహోషువను బలపరచు అన్నాడు, ధైర్యపరచమన్నాడు. 3వ అధ్యాయంలో ధైర్యపరిచాడు. 4వ అధ్యాయం వచ్చేసరికి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరు? మోషే చివరి మాటలు అన్నమాట ఇవి. మోషే చివరి మాటలు, చచ్చిపోయే ముందు చెప్పే మాటలు, చచ్చిపోయే ముందు చేసే ప్రసంగం ఇది. చచ్చిపోయే ముందు చేసే ప్రసంగం ఏమని చేస్తున్నాడు? మీరు వెళ్ళే దేశంలో మీరు దాన్ని స్వాధీనపరుచుకొని సుఖంగా ఉండేలాగిన మీకు కొన్ని కట్టడాలు నియమాలు నేను మీకు బోధిస్తాను రండి అని చెప్పాడు. అంతేనా కదా మొదటి వచనం. దేవుడు చెప్తానని చెప్పాడు కూడా. మీరు గమనించండి ఏం చేశాడంటే 4వ వచనం చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటికి సజీవులై ఉన్నారు. అసలు మీరు ఎందుకు బతుకున్నారో తెలుసా? మీ పితరులో కొంతమంది దేవుణ్ణి అత్తుకోక తిండిని అత్తుకున్న వారు ఉన్నారు, సుఖాన్ని అత్తుకున్న వారు ఉన్నారు, మాంసాపేక్షతో మాంసం అన్నవారు ఉన్నారు, కొంతమంది అవిశ్వాసాన్ని అత్తుకున్న వారు ఉన్నారు. వాళ్ళందరూ అరణ్యంలో చనిపోయారు. మీరు మాత్రం దేవుని అత్తుకున్నారు కాబట్టి నేటికి మీరేం చేస్తున్నారో తెలుసా? బ్రతికి ఉన్నారు, సజీవులుగా ఉన్నారు. దేవుని అత్తుకుంటే మనకి ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. దేవుని అత్తుకుంటే మనం పనికిమాలిన వారిగా తయారవ్వం, దేనికి అక్కరికి రాని వారిగా తయారవ్వం, పనికొచ్చే వారిగా తయారవుతాం, దేవుడికి ఇష్టలుగా మారుతాం, దేవుడికి అక్కరకు వచ్చిన నడికట్టులాగా మన జీవితాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడికి దూరం అయ్యామో పనికిరాని నడికట్టులాగా అయిపోయారంట. ఎవరు? ఇశ్రాయేలు వారు, యూదా వారు. అర్థమవుతుందండి? దేవుడు వాక్యం అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే దేవుని సన్నిధిలో చెప్తున్న మాట, నా బిడ్డలారా మీరు దేవుణ్ణి అత్తుకొనినందున ఏమై ఉన్నారు? చెప్పాలి, ఏమై ఉన్నారు? సజీవులై ఉన్నారు. ఒకసారి చెప్పాడు ఈ మాట. హితోపదేశకాండంలో ఒకసారి ఉందనుకుంటున్నారా? చూడండి, తర్వాత 10వ అధ్యాయం 20వ వచనం 10-20. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను అత్తుకొని ఆయన నామమున ప్రమాణం చెయ్యాలి. 2వసారి చెప్తున్నాడు తన ప్రసంగంలో. 2వసారి చెప్పాడు ఏంటో తెలుసా? మీరు అత్తుకోవలసింది ఎవరినో తెలుసా? చెప్పాలి, ఎవరిని? దేవుని అంటి పెట్టుకుని ఉండాలి, దేవుడితో కలిసి జీవించాలి, దేవుడితో కలిసి నడవాలి, దేవుడితో కలిసి బ్రతకాలి. అప్పుడు మీ జీవితాలు పనికొచ్చేవిగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుణ్ణి విడిచి తిరిగేవారు ఎక్కువైపోయారు. ఇంకొక మాట చూడండి, ఎన్ని ఉన్నాయి చదివించి ఒక వ్యక్తి గురించి మీకు 11:22 చదువుతారా? ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. చూడండి ఇంకొక మాట 13:4 చివరి లైన్, ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. 30వ అధ్యాయం 20వ వచనం చూడండి. 30 ఇంకా చాలా ఉన్నాయి, నేను అన్నీ చెప్పట్లేదు అనమాట. 30-20 ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు మీరు జీవమును కోరుకొనుడి. చివరి లైన్లో ఈ మాటలన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుణ్ణి హత్తుకున్నంత కాలమును బాగుంటావు. మోసే చెప్పిన మాట. ఆయన ప్రసంగం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటో తెలుసా? మీరు దేవుని హత్తుకొని జీవించడానికి ప్రయాసపడండి, జాగ్రత్త పడండి, భయపడండి. దేవుడికి దూరం అయిపోతామేమో, దేవుణ్ణి నిన్ను ఏదన్నా విడగొట్టేది ఉంటుందేమో, ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ సుఖమైనా, ఉన్నవైనా లేవి అయినా దేవుణ్ణి నిన్ను విడగొట్టేది ఏదన్నా ఉందేమో అని పరీక్షించుకో.
అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? తన ప్రసంగం అంతా కూడా చివరిదాకా దేవుని హత్తుకొని ఉండండి, దేవుని హత్తుకొని ఉండండి అని చెప్పాడు. ఈరోజు ఎంతమంది దేవుని హత్తుకుంటున్నాం? ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను కదా, చూడండి. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. దయచేసి మీరు గమనించండి అమ్మా. ఒక మాట, 2 రాజుల గ్రంథం, ఇందాక మనం చదివిన గ్రంథమే 2 రాజుల గ్రంథం. త్వరగా 2 రాజుల గ్రంథం, 20 నిమిషాలు ఉంది, నేను త్వరగా ముగిస్తాను. 18వ అధ్యాయం 5-6 వచనాలు, 5-6 వచనాలు. అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. నా వైపు చూడండి. అతని లాంటోడు, అతనితో సమానుడు ఒక్కడు లేడంట. తర్వాత వచనం. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండేను. నా వైపు చూడండి. ఎవరైనా చెప్పాలి, ఎవరు? హిజ్కియా. అందరు చెప్పండి, ఎవరు? అందరు చెప్పండి అమ్మా, ఎవరు? హిజ్కియా దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడంట. అందరు నా వైపు చూడండి. ఎవరిని చెప్పాలి? నోరుదారండి. ఎవరిని? దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడంట. కొన్ని సందర్భాల్లో, నా వైపు చూడండి, తలపైకి ఎత్తండి. కొన్ని సందర్భాల్లో మనకు కష్టం వస్తే కొంతమందిని పట్టుకుంటాం, కొన్ని రకాల ఇబ్బందులు వస్తే కొంతమందిని పట్టుకుంటాం. అవునా కాదు? చెప్పాలి మిమ్మల్ని. ఇప్పుడు మీకు 10,000 అవసరం వచ్చినాయి. మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభా 10,000 ఇయ్యని అడుగుతావా? అట్ట చూస్తున్నారండి. ఏం చేస్తారు? ఎవరిని అడిగితే ఎవడిస్తాడు. ఎవరి దగ్గర ఉంటాయి, ఎవరి దగ్గర ఉండవు. ఎవరి దగ్గర లేవు అని అంటాడు, ఎవరి దగ్గర ఉన్నాయని అంటాడు. మనం అన్నీ ఒక స్కెచ్ అట్ట చూస్తున్నారండి. మన దగ్గర ఒక బంగారం ఉందనుకోండి, 10,000 20,000 గొలుసు ఉందనుకోండి, అవన్నీ అడిగే పని మనకేంటి? తాకడ పెట్టేసుకుంటాం. ఒక క్రెడిట్ కార్డు ఉందనుకోండి, పోనీ క్రెడిట్ కార్డు ఉంటే ఎక్కడ స్వైప్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అని మనం ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం. అవునా కాదు? చెప్పండి. ఇప్పుడు అనారోగ్య సమస్య వచ్చింది, నీకు అనారోగ్య సమస్య వచ్చింది, దేవుని అడుగుతావా? దీనికి ఎక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడు? దీనికి వైద్యం ఎక్కడ కరెక్ట్ జరుగుతుంది? ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఏ దేశంలో జరుగుతుంది? డబ్బు ఉంటే. మా చిన్నప్పుడు అన్నారు తెలుసా? అక్కినే నాగేశ్వరరావు గారు తెలుసా? అప్పుడు మా చిన్నప్పుడు అనేవారంట, అమెరికా వెళ్ళి ఆడు కోతిగుండు ఎట్టించుకొని వచ్చాడని చెప్పేవారు. కోతిగుండు లేదు, పాడు లేదు. అమెరికాకి వెళ్ళి వైద్యం చేయించుకొచ్చాడు గుండెకి, అంతే. కోతిగుండు ఎట్టించుకొచ్చాడు, కోతిగుండు. మేము నమ్మేశాను. అప్పుడు మిడిమిడి జ్ఞానం కదా మనకి. డబ్బు ఉంటే ఎన్నన్నా చేయొచ్చు కదా. మనం ఎవరిని చూస్తాం? చెప్పండి, నోరుదారండి. ఎవరిని చూస్తాం? అనారోగ్యం వస్తే వైద్యుల్ని పట్టుకుంటాం, ఆర్థిక ఇబ్బందులు వస్తే ఆర్థికంగా ఎవడు సాయం చేస్తాడో చూస్తాం కదా. నిన్ను ఎవడన్నా వచ్చి దొంగోడో లేకపోతే పక్కింటోడో బెదిరించాడు అనుకో, ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి? నేనంట, ఇన్ని సమస్యలు వస్తుంటే ఇంతమంది నీకుంటే దేవుడి దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళి మోకరించి, ప్రభా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ సమస్య వచ్చిందని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? హత్తుకొని ఉండడం అంటే ఏంటనుకున్నారు? మీకు చెప్తాను. ఇప్పుడు నాకు చూడండి. హిజ్కియా కాలంలో అష్షూరు దండు వచ్చింది. నేను చదివించట్లా. అష్షూరు దండు వచ్చిందంట. వచ్చిందా లేదా? రబ్షాకే అనే సైన్యాధిపతి వచ్చాడు. ఆడు బూతులు తిట్టాడా? చెప్పరేంటమ్మా? తిట్టాడు. మీరు గమనించండి. దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుంది. చెప్పే టైం లేదు, ఇప్పుడు రెఫరెన్స్లు చెప్పే టైం లేదు. త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను, దయచేసి గమనించి. ఇంకో 2 మాటలు ఉన్నాయి. దేవుని హత్తుకొనడం దగ్గరే ఉండిపోయి మనం, అందుకనమాట. సరే, నా వైపు చూడండి. ఇప్పుడు రబ్షాకే రాజు వచ్చాడు, ఉత్తరం పంపించాడు, ఏడ్చాడు, బట్టలు చింపుకున్నాడు, వెళ్ళి దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు లేదా? తన కష్టం వచ్చింది, ఏం చేశాడు? ఎవరిని హత్తుకున్నాడు? తన కష్టం ఎవరికి చెప్పుకున్నాడు? చెప్పాలి. ఎవరికి చెప్పుకున్నాడు? దేవుడికి చెప్పుకున్నాడు. పొద్దున్న లేచాడు, రాత్రి ప్రార్థన చేసి పొద్దున్న లేచేసరికి అష్షూరు దండుపేటలో 180,000 మంది చచ్చిపోయారు. అష్షూరు రాజు ఇది చూసి వెనక్కి పారిపోయాడు, గుడికి వెళ్ళాడు. తన కొడుకులే తను పొడిచి చంపేశారు. పొద్దున్నలోపు సమస్య తీరిపోయింది.
ఎవరికి చెప్పాలి? ఎవరికి? హిజ్కియాకి. రెండో సమస్య హిజ్కియా దగ్గరికి యెషయా వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు చచ్చిపోతావు, నీ మరణ శాసనం నీ ఇంటి వాళ్ళకి చెప్పుకో అన్నాడు కదా. అవునా కాదు? ఒక దేశానికి రాజు ఎంతమంది వైద్యులు ఉంటారు? ఎంతమంది వైద్యులను రప్పించుకోవచ్చు తన దగ్గరికి? సరే, అప్పుడు అక్కడ వదిలే పాస్టర్ గారు, యెషయా ప్రవక్త గారు, మీరు పెద్ద ప్రవక్త, నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడా? ఎవరిని అత్తుకున్నాడు? వైద్యులను అత్తుకోలే, డబ్బును అత్తుకోలే, అమ్మా సేవకుని అత్తుకోలే, దేవుడిని అత్తుకున్నాడు. ఈరోజు సేవకుడు వెనకాల తిరిగేవారిని తయారు చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు ఆయన? సరే అయ్య గారు భోజనం చేశారండి, నేను చిన్న పని ఉంది ప్రార్థన చేసుకుంటాను నేనని చెప్పి రూమ్లోకి వెళ్ళి గోడ తట్టు మొఖం తిప్పుకొని ఎవరికి చెప్పలే, ఏడో మొదలుపెట్టాడు. అయ్యా నేను ఎంత యథార్థంగా బ్రతికానో, నేను ఎంత భక్తి చేశానో అయ్యా, నా జీవితంలో ఎప్పుడు సత్యాన్ని విడిచిపెట్టలేదు కదయ్యా, ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడండి? పెద్ద మాటలనలే, కృపతో జ్ఞాపకం చేసుకుని, దయతో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెషయా చెప్పిన మనిషి నడిమిసాలకు వెళ్ళలే, కోట దాటలే, కోట మధ్యలో ఉన్నాడంట. మళ్ళీ వెంటనే యెషయా నా ప్రజలను ఏలే అధిపతి దగ్గరికి నువ్వు తిరిగి వెళ్ళాలి. ఏంటి ప్రభా, ఏమైంది? ఇప్పుడే కదా వార్త చెప్పి 5 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే ఏంటి ప్రభా అని అంటే, వెళ్ళి వెనక్కెళ్ళు, ఏం చెప్పాలి ప్రభా అని అంటే, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా హిజ్కియా, నువ్వు కన్నీళ్ళు విడచటం నేను చూసా, నీ ప్రార్థన నేను అంగీకరించా, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానయ్యా. తనకు శత్రువులు వస్తే ప్రార్థన చేశాడు, తనకు అనారోగ్యం వస్తే ప్రార్థన చేశాడు, తనకు కష్టం వస్తే ఎవరిని అత్తుకున్నాడు? అత్తుకోవడం అంటే అది. అదే పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనిస్తే, ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఆసా అనే రాజు ఉన్నాడు. ఎవరు? ఆసా అనే రాజు ఉన్నాడు కదా. 2వ దినవృత్తాంతాల గ్రంథం, ఒక వచనం చదివిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమందు, చూడండి, పాదములో జబ్బు పుట్టి తాను బహుగా బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. హిజ్కియాకి ఆసాకి తేడా ఏంటో తెలుసా? చెప్పాలి. ఏంటి తేడా? ఏంటి? ఆసా వైద్యులను అత్తుకుంటే హిజ్కియా దేవుని అత్తుకున్నాడు. ఈరోజు చాలామంది ధనాన్ని నమ్మి పాడైపోయిన వారు, జ్ఞానాన్ని నమ్మి పాడైపోయిన వారు, ఏమంటే తెలివితేటలు నమ్మి పాడైపోయారు, మనుషుల్ని నమ్మి పాడైపోయిన వారు ఉన్నారేమో కానీ దేవుణ్ణి నమ్మి పాడైపోయిన వాడు ఒక్కడూ లేడు. ఆమె హల్లెలూయా. యథార్థంగా చెప్తున్నా. హిజ్కియా పోనీ హిజ్కియా నానేమన్నా భక్తుడా అని చూశాను నేను. ఈ భక్తి వాళ్ళ నాన్న నుంచి వచ్చిందేమో అనిపించింది నాకు. వాళ్ళ నాన్న ఎవరు తెలుసా మీకు? ఆయన రాజే. ఆయన నాన్న ఎవరు? సరే, ఇందాక చదివిన 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం తీయండి. 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు ఆహాజు కుమారుడు ఎవరండి? ఏమండి హిజ్కియా తండ్రి పేరు ఏం పేరు? ఆహాజు కుమారుడు ఎవరు? హిజ్కియా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేనేం కన్ఫ్యూజ్ చేయట్లేదు, మీకు గుర్తు చేయడానికి చెప్తాను అంతే. ఇప్పుడు హిజ్కియా నాన్న పేరు మీకు అర్థమైంది కదా. పోనీ ఈడేమో గొప్పోడేమో అనిపించింది నాకు. చూడండి, వాళ్ళ నాన్న ఎలాంటి పనులు చేశాడు. ఒక్క వచనం అన్నీ చదివించాను. ఒక్క వచనం 16, టైం అయిపోయింది, 10 నిమిషాలే ఉంది. 16 2 చదవండి. 16:2 2 రాజులు 16:2. అతడు ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 27 ఏండ్ల వాడే యెరూషలేమునందు. సరే, మొత్తానికి 3వ వచనం, అతడు ఇశ్రాయేలీల ఇతడు తన కుమారుణ్ణి
ఏం చేయించాడంట? ఎవరు దాటిచ్చాడు? కుమారుడిని. నేను చూసా, హిజ్కియా దాటాడా అనిపించింది నాకు. కుమారుడు అని ఉన్నాడు. కుమారుడు అంటే ఇప్పుడు హిజ్కియే కదా, కానీ మూల భాషలో చూస్తే తన అన్న కొడుకో తన పిన్ని కొడుకో అని ఉంది. మొత్తానికి వీళ్ళ నాన్న చేస్తుంటే చూసాడంట. హిజ్కియా ఆ నాన్న వాళ్ళ అన్నయ్యనో తమ్మునో దాటిస్తుంటే చూసాడంట. హిజ్కియా నేర్చుకున్నాడా? ఏం నేర్చుకున్నాడు? నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తున్నావు, ఒరే చప్పట్లు కొట్టు, ఒరే ఆరాధనలో నిలబడు, ఒరే చేతులెత్తు, ఒరే మోకరించు, ఒరే ప్రార్థించు. నేను అంటాను, హిజ్కియాకి ఎవడు నేర్పించాడు? తండ్రి నేర్పించాడా? తల్లి నేర్పించిందా? చెప్పాలి. దేవుడు వాక్కును పట్టుకున్నాడు. దేవుడు వాక్యం నేర్పించిందండి. ఈరోజు మనము దేవుడు వాక్కును పట్టుకుంటే, దేవుని పట్టుకుంటే మన భక్తి మనకి ఎవ్వడో నేర్పించాల్సిన అవసరం లేదు. యథార్థం. నీకు భక్తి ఎవరో సమూయేలుకి ఎవరు నేర్పించారు? వాళ్ళ అమ్ముండి నేర్పించిందా? వాళ్ళ నానుండి నేర్పించాడా? ఏలీ నేర్పించాడా? లేకపోతే ఏలీ కుమారులు ఓపిని పిని అవసరం నేర్పించారా? ఎవరు నేర్పించారు? వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ప్రార్థన నేర్పించింది. ఆ ప్రార్థన అట్టుకుని ఎక్కడికో పాలు విడిచాక అక్కడ వదిలేసిపోయింది. ఆ మందిరంలో వదిలేసిపోతే ఎదుగుతున్న కొద్ది భక్తి నేర్చుకున్నాడు. ఎదుగుతున్న కొద్ది భక్తి నేర్చుకున్నాడు. ప్రార్థన చేయడం, ఆయన మాట స్థిరపరచడం దేవుడు మొదలుపెట్టాడు. ఆయన మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు, అది అన్నాడంటే జరిగిపోతుంది. దేవుడి దగ్గర నిలబడ్డాడు, దేవుని హత్తుకున్నాడు కాబట్టి అలా చేశాడండి. గుర్తుపెట్టుకోండి. దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడి సన్నిధిలో మనం ఎవరిని హత్తుకోవాలి? దేవుని నరుడికి నడికట్టు అంటుకున్న రీతిగా నా ప్రజలు నన్ను అంటిపెట్టుకుని ఉండాలి. మొదటి మాట, ఎవరిని హత్తుకొని ఉండాలి? అందరు చెప్పండి, ఎవరిని హత్తుకొని ఉండాలి? దేవుని హత్తుకొని ఉండాలి. రెండో మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. నేను టైం అయిపోయింది. రెండో మాట చెప్పి ముగిస్తాను. దయచేసి రెండో మాటలోనికి మనం వెళ్దాం. చూడండి, కీర్తనలు 119వ కీర్తన 31వ వచనం. యెహోవా, నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనివ్వు. గుర్తుపెట్టుకో. నా విషయం తలపైకి ఎత్తండి. రెండో మాట నేను చాలా వచనాలు చదివించాను కానీ ముగిచ్చేస్తాను. 7 నిమిషాలు ఉంది, 7 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. దయచేసి వాక్యం శ్రద్ధగా ఆలకించండి. దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుడు వాక్యాన్ని వింటున్న మన జీవితంలో రెండో మాట, దేవుడు వాక్కును మనం హత్తుకోవాలి. దేన్ని? దేవుడు వాక్యాన్ని. ఎంతమంది దేవుడు వాక్యాన్ని హత్తుకుంటున్నారు? నా వైపు చూడాలి. దేవుని వాక్కును హత్తుకోవడం అంటే ఏమండి? మెల్లో సిలువ వేసుకుని తిరగడమా? ఆ పాస్టర్ గారు బ్యాండ్లు అమ్ముతున్నారు. బ్యాండ్లో పెద్ద పాస్టర్ గారు, కలవరి టెంపుల్ సతీసాయి గారు. ఏ బ్యాండ్? ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అమ్మాడు. దానికి 3 రంగులు ఉన్నాయి. ఎన్ని రంగులు? తెలుపు, నలుపు, ఎరుపు. 100కి 4 అంట. ఎన్ని? సెపరేట్ నోరుదారండి. 100కి 4 అంట. ఎవరన్నా నిన్ను ఆ బ్యాండ్ పెట్టుకుని తిరుగు ఎవరన్నా అడిగితే నువ్వు ఈజీగా సువార్త చెప్పచ్చు. ఆ బ్యాండ్ చూసి నేను అడగాలి అంటే నువ్వు బ్యాండ్ చూసి అడిగితే కానీ సువార్త చెప్పకూడదు. ఏంటంట? నలుపేమో పాపానికి గుర్తు, ఎరుపేమో రక్షణకి గుర్తు, తెలుపేమో ఈ బ్యాండ్ వేసుకుని తిరిగితే మనం సువార్త చెప్పినట్టు అంట. కొని పంచండి మీరు అని అంటున్నాడు ఆయన. ఎంత విచిత్రం. మనం మా బెన్నిగాడు అంటున్నాడు, డాడీ నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కావాలి డాడీ. వాళ్ళు ఫ్రెండ్స్ అడిగారంట, నువ్వు ఛాలెంజ్ చేశారంట, నువ్వు తేవని అన్నారంట. నేను అన్నాను, వద్దురా బాబు మనకెందుకు అలాడు, వాళ్ళు ఛాలెంజ్ చేసినా నువ్వేమి పట్టుకెళ్ళే పని లేదన్నా. ఎందుకు మనకేం అవసరం కదా? ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టుకున్నామనో, ఇంటి మీద సిలువ పెట్టామనో, ఇంటి మీద స్టార్ పెట్టామనో, మెడలో గొలుసు వేసుకున్నామనో, మెడలో సిలువ వేసుకున్నామనో, పచ్చబొట్టు పొడిపించుకున్నామనో, దేవుడు నీ భక్తిని మెచ్చడో. అది భక్తే కాదు. నిజంగా చెప్తాను, మనం భక్తి అని అనుకుంటున్నాం. ఇవన్నీ అర్థమవుతుందమ్మా? ఇంటి గోడ మీద పెద్ద వాక్యం రాయించేసుకున్నంత మాత్రం భక్తా?
కనపరుచుకోవడం అయిపోతుంది. ఇప్పుడు భక్తి అనేది ఏమైపోయిందో తెలుసా? కనపరుచుకోవడం. వాక్యాన్ని ప్రేమించడం అంటే అదేనా? వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఎట్లా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. మీకు అర్థమయ్యేలా చెప్తా. అర్థమయ్యేలాగా వాక్యం తీయించను, కానీ అవసరమైతే తీయిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం తీసి పెట్టుకోండి. ఇర్మియా ఒక గ్రంథం రాసి బారాకు ఇచ్చాడు. బారాకు పట్టుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. యాజకులకి ఇచ్చారు. యాజకులు చదివి భయపడ్డారు. ఈ మాటలు పట్టుకెళ్ళి రాజుకి చెప్పాలి. రాజుకి ఇచ్చారు. రాజు చలికాలం కుంపటేసుకుని కూర్చున్నాడు. రాజు ఏం చేస్తున్నాడు? నోరు తెరండమ్మా. చలి కాసుకోవడానికి కుంపటేసుకుని కూర్చున్నాడు. ఎప్పుడైతే కూర్చున్నాడో మీరు గమనించండి, సగం చదివాక ఒక పుట్టము చదివిన తర్వాత, అంటే ఒక పేపర్ చదివాక ఈయన ఇలా ఇచ్చారు అన్నాడు. కచ్చి తీసి సాకు తీసి ముక్కలు కింద కోసి ఆ కుంపట్లో పడేశాడంట. ఆ పాడేసిన వ్యక్తి పేరు యెహోయాకీము. ఏంటి చెప్పండి? యెహోయాకీము. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఈ యెహోయాకీము దేవుడు మాట వచ్చినప్పుడు దాన్ని అత్తుకోవడం మానేసి ఏం చేశాడు తెలుసా? నిర్లక్ష్యముగా ఉన్నారు. అది చింపుతున్నప్పుడు, అది కాలుతున్నప్పుడు తాను కానీ తన పనివారిలో కానీ ఒక్కడు భయపడలేదంట. ఉందా ఈ మాట? ఉందా లేదా? అట్లా చూస్తున్నారంటే ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 36 అధ్యాయంలో ఉంటుంది. 36 22 వచనం అనుకుంటామా? చదవండి. చదివిన తర్వాత కుంపటిలో వేయగా అది బొత్తిగా కాలిపోయాను. కానీ రాజు అయిన ఈ మాటలు చూడండి, ఈ మాటలన్నిటినీ వినిన ఇతని సేవకుల్లో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలను చింపుకోలేదు. నా చూడండి, వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? 1 భయపడాలి, 2 పశ్చాత్తాపం కలగాలి. బట్టలు చింపుకోవడం అంటే పశ్చాత్తాపానికి గుర్తు. ఈ పరిస్థితి నీకు ఎప్పుడన్నా వాక్యం విన్నప్పుడు ఎప్పుడన్నా అంత దుఃఖం వచ్చిందా? వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, సేవకులు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఎవరన్నా నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు భయం వేసిందా? వాక్యాన్ని విని నీ బ్రతుకును మార్చుకున్నావా? వాక్యాన్ని విని నేను తప్పు చేస్తున్నానని ఆ పాపాన్ని, ఆ తప్పుని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డావా? ఇది నాకు కాదులే, ఇది నాకు సంబంధించింది కాదు అనుకుని పక్కకు తోసేస్తున్నావా? తోసేస్తే యెహోయాకీము లాంటి వాడు నువ్వు. యెహోయాకీము దాని లాంటి దానివి నువ్వు. నాకు కాదు అని నువ్వు అనుకుంటే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎంత శిక్ష వచ్చిందో ఎవరి మీదకి. ఇంకొకటి తయారు చేసాడండి. తర్వాత ఇంకొకటి రాయించేసాడు ఇర్మియాకి ఏం నష్టం లేదు, దేవుడికి ఏం నష్టం లేదు, చెరసాల్లో ఉండి చెప్పేశాడు. మళ్ళీ ఇంకొక నకలు తయారు చేసేసాడు, ఇంకొకటి సేమ్ కాపీ తయారు చేసేసారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడక్కడ మందిరాల్లో ఏమండి బయట స్వార్థ చెప్తున్నాడు, బైబిల్ కాలుస్తున్నారని మీరు ఏం బాధపడద్దు. కాలుస్తారు, ఒకరోజు పరిస్థితి వాళ్ళకే తెలుస్తుంది. మనం ప్రార్థన చేయండి. ఏం చేయండి? ప్రార్థన చేయాలి. మనం వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు? ఏమండి? ఎజరా గ్రంథం, నెహెమ్యా గ్రంథం చదివితే ఒక రోజంతా దేవుడు మాటలు విన్నారంట కదా? విన్నారా? మన్నాడు 2వ రోజు అంటున్నారు, ఒక జాము ప్రార్థన చేశారు, ఒక జాము వాక్యం విన్నారు, ఒక జాము దేవుని స్తుతించారు. మీరు నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. 2వ రోజు అంటే మళ్ళీ రమ్మన్నారు. అందరు ఎజరా దగ్గరికి వచ్చి, అయ్యా వాక్యం చెప్తారా మాకు? కొంచెంసేపు వాక్యం చెప్తే ఇంకేనాలనిపిస్తుంది అయ్యా. ఇప్పుడున్న సంఘంలో ఎట్టకుంటారో తెలుసా? 1.5 గంట చెప్పేస్తున్నట్టు ఇడి కాళ్ళు ఆగవా? నోరు నొప్పెట్టదా? గంటే చెప్తే బాగుండు. అయిపోయింది, నిమిషం ఉంది, ముగిచ్చేస్తాను నేను. మీకు ఇంకొక సత్యం కూడా చెప్తాను. ఇంకొక సత్యం కూడా చెప్పి నేను ముగిచ్చేస్తానమ్మా. ఇంకొక మాట, 2వ రాజుల గ్రంథం. ఇంకొక ఆయనకి బైబిల్ దొరికితే ఏం చేశాడో చూడండి. ఇంకొక వాళ్ళకి వాళ్ళు ఏం చేశారో చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం 22 23 వచనం చదువుతారు. 8 నుంచి చదవాలి. చదువుతారు ఎవరైనా? చదవండి.
రెండో రాజుల గ్రంథం 22:8 చదవమ్మా. 22:8 13 దాకా ఉంటుంది. చెప్పి 8వ వచనం, అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథము షాఫాను కుమారుడికి అప్పగించి అతడు దానిని చదివించాను. ఎప్పుడైతే చదువుతూ ఉన్నారో 11వ వచనం, రాజు ధర్మశాస్త్రము గ్రంథము గల చూడండి ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకున్నాడు. ఎజ్రా వాక్యం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు వాక్యం విని అన్య స్త్రీలను వదిలేశారంట, పిల్లల్ని కూడా వదిలేశారంట. దేవుడు వాక్యం విని నువ్వు ఏమి విడిచిపెట్టావు? ఏమైనా విడిచిపెట్టావా? అట్లా చూస్తున్నారండి. ఏమైనా విడిచిపెట్టారా? పాపాన్ని విడిచిపెట్టారా? సినిమాలు విడిచిపెట్టారా? అట్లా చూస్తున్నారు. ఏమి విడిచిపెట్టావు దేవుడి కోసం? నువ్వు ఏమైనా విడిచిపెట్టావా? నీ స్పందన ఎట్లుంది? వాక్యం నీ దగ్గరికి వచ్చింది, నువ్వు ఎలా స్పందిస్తున్నావు? ఒడిసిపెట్టి దాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా? పోయిన ఆదివారం వాక్యం ఏంటంటే ఏం చెప్పారు? అపొస్తలుల కార్యం. అవునా? ఈ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు? 10 ఉన్నాయి అన్నారు. ఎన్ని చెప్పారు? 7 చెప్పారు. నేను 3 చెప్పాను. ఇందులో ఎన్ని గుర్తున్నాయి మీకు? చిన్నప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా గుర్తుందా? ఆ సినిమా హాల్లో మీ ఆయన ఏం కొన్నాడు? మీ నాన్న ఏం కొన్నాడు? పాప్కార్న్ కొన్నాడా? అట్టుపండు తిన్నావా? సమోసా తిన్నావా? ఈ పనికిమాలని గుర్తుంటాయి నీకు? ఈ పనికిమాలని గుర్తుంటాయి కానీ దేవుడు వాక్యం గుర్తుంటుందా నీకు? దేవుడు వాక్యాన్ని వత్తుకుంటున్నావా? దేవుడు వాక్యాన్ని విడిచిపెట్టిన యెహోయాకీము గతి ఏంటో తెలుసా? కళ్ళు 2 పీకేశారు. ఆలోచించండి. దేవుడు వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? హిజ్కియాలాగా ఉంటున్నావా? యెహోయాకీములాగా ఉంటున్నావా? ఆసాలాగా ఉంటున్నావా? ఎవరికిలాగా ఉంటున్నావు? కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.